హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చిటికిలా చేసుకునే చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుని దీనిలోనికి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా దగ్గర పడి నూనె బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోనికి 2 స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే ఇదంతా బాగా ఉడుకుతుంది. తర్వాత దీనిలోనికి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని చికెన్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైలో మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి మూత పెట్టుకుంటూ సిమ్లోనే ఉంచుకుని బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.